దయాకర్ రావు ఓడిపోవడానికి 2024లో ఓడిపోవడానికి కారణం ఏందనేటువంటిది మనందరం ఆలోచిస్తే పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అదృశ్య శక్తులు పనిచేసినాయి, ఎంతమంది వ్యక్తులు పనిచేశారు, ఎంతమంది త్యాగాలు చేస్తే ఈ పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిందనేటువంటిది ఒకసారి ఝాన్సీ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే పార్టీ ఏదో డబ్బులు పెడితే అధికారంలోకి రావడమో, లేకపోతే ఏదో కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తిలో అధికారంలోకి రాలేదు. కేవలం కార్యకర్తల అకుంఠిత దీక్ష, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ అనారోగ్య పాలై, కొందరైతే అసలు చనిపోయారు కూడా అనారోగ్య పాలై పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో. అట్లా ఇవాళ ఎంతో మంది కార్యకర్తల త్యాగాలతోటి, వాళ్ళ త్యాగాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తిలో గెలిచింది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఆ కార్యకర్తల పరిస్థితి ఇవాళ ఎందుకు ఇట్లా బలహీన పడిపోతా ఉన్నది, ఎందుకు ఇట్లా ప్రజలలో వ్యతిరేకత వస్తా ఉన్నది అనేటువంటిది ఝాన్సీ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఏదైతే ప్రజలు దయాకర్ రావును వద్దనుకున్నారో, ఏదైతే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారో, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఇవాళ తీసుకొచ్చుకొని నువ్వు నీ చుట్టూ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, త్యాగాలు చేసిన వాళ్ళను, వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ఏదైతే డబ్బులు ఇచ్చి పార్టీలో కొనుకొచ్చుకున్నావో వాళ్లకు వ్యవహారం ఇచ్చి, వాళ్ళకి అధికారం ఇచ్చి, వాళ్ళకి పెత్తనం ఇచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టడం అనేటువంటిది ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరినీ నువ్వు మళ్ళీ తీసుకొచ్చుకొని నీ సంకలం జోలు పెట్టుకుంటే ఇవాళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు కార్యకర్తలు కూడా, పనిచేసిన వాళ్ళు, నాయకులు, వాళ్ళని పక్కన పెట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడం, పార్టీ పదవులు అయితేనేమి, లేకపోతే ప్రభుత్వ పదవులు అయితేనేమి, అనుబంధ సంఘాల పదవులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు.